ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న సిచ్యువేషన్ అయితే మీకు చెప్తాననమాట. సో, దాన్ని బట్టి నేను ఈ వీడియో ఎందుకు చేశాననేది మీకు అర్థమవుతుంది. మనలో చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. అలాగే బిజినెస్ పర్సన్స్ ఉంటారు. సో, వాళ్ళకి ఒక కారు కావాలి. సో, అండర్ బడ్జెట్ 10,00,000 చూసినట్లయితే మనకి మాక్సిమమ్ 5 సీటర్స్ వస్తాయి. సో, కొన్ని హ్యాచ్ బ్యాక్స్ ఉంటాయి అన్నమాట. కానీ ఏదన్నా ఫ్యామిలీతో ఫంక్షన్కి వెళ్ళాలంటే మనకి ఒకవేళ ఫ్యామిలీలో 7 మెంబర్స్ లేదా 6 మెంబర్స్ ఉండాలి. లేదంటే ఫ్యామిలీలో కొంచెం పెద్ద పర్సనాలిటీ ఉన్నోళ్ళు 5 మెంబర్స్ వెళ్ళాలంటే ఈ హ్యాచ్ బ్యాగ్స్ కానీ ఇవి కానీ మనకి సరిపోవన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఏదన్నా కంపల్సరీగా మనం బయటికి వెళ్ళాలంటే మనకి కారు ఉండి కూడా మనం ఇంకో కార్ని హైర్ చేసుకొని వెళ్తాం అనమాట. సో అలాంటి టైంలో మనకు అనిపిస్తుంది మనం కారు యూజ్ చేసేది ఒకసారి కానీ కలిసి అందరం వెళ్ళలేమని చెప్పేసి. సో ఇలాంటి సిచ్యువేషన్లు బేస్ చేసుకొని ఏంటంటే మల్టీపర్పస్ వెహికల్ అని చెప్పేసి నిస్సాన్ వాళ్ళు తీసుకొచ్చారు. సో ప్రీవియస్గా ఈ 7 సీటర్ ఏంటంటే ఒకవేళ పెద్ద కారు కొనాలంటే మనకు బడ్జెట్ అనేది అబౌట్ 10,00,000 వెళ్ళిపోతుంది అనమాట. సో లైక్ ఎర్టిగా కానీ, సో మనం ఇంకా బడ్జెట్ ప్రీమియం ఉందంటే మనం టాటా సఫారీ దగ్గర నుంచి మనము XUV 7X వరకు మనం వెళ్ళిపోవచ్చు. కానీ అండర్ 10,00,000 మాత్రము 7 సీటర్ అంటే ఒక జర్నీ. సో ఇది మల్టీపర్పస్ వెహికల్ అని ఎందుకు అంటున్నామంటే, సో జర్నీ చేయాలంటే 7 మెంబర్స్ జర్నీ చేయొచ్చు, లేదంటే 5 మెంబర్స్ చేయొచ్చు. మిగతా రిమైనింగ్ సీట్స్, బ్యాక్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫోల్డ్ చేసి అనమాట మనము లగేజ్కి కానీ వేరే పర్పస్ కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కార్ ఎవరికి ఉపయోగం అంటే బేసికల్లీ సో ఎక్కువగా నేను డ్రైవ్ చేయము, ఏదంటే అకేషనల్గా కార్ తీస్తాము. సో అకేషనల్గా కార్ తీసినప్పుడు విత్ ఫ్యామిలీతోనే ఫుల్లీ లోడెడ్గా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ కారు సూట్ అవుతుంది అనమాట. సో ఇంకా ఇందులో మనం నోట్ చేయాల్సింది ఏంటంటే ఈ కార్ వచ్చేసరికి sub 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవి ఎంపీవీ అనమాట. సో sub 4 మీటర్ అంటే దీని లెంత్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 3.95 mm మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇది ఒకటి చూసుకోవాలి మనము. సో ఇంకా దీని డైమెన్షన్స్, దీని ఇంజిన్ ఆప్షన్స్ ఒకసారి మనం చూసేసుకొని వేరియంట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా 2 days బ్యాక్ నిస్సాన్ నుంచి గ్రావిటీ అని చెప్పేసి ఒక మల్టీపర్పస్ వెహికల్ లాంచ్ అయిందనమాట. బేస్ వేరియంట్ 5,65,000 ఎక్స్ షోరూమ్గా పెట్టారనమాట. మనలో చాలా మంది మిడిల్ క్లాస్ బేసిక్ అండర్ 10,00,000 లోపే కారు చూసేవాళ్ళు. సో ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో నాకేంటంటే ఈ కార్ ఎందుకు స్పెషల్, సేమ్ మనకి వేరే వెహికల్స్ కూడా ఉండే, అది ఇప్పుడు నేను కంప్లీట్గా వీడియోలో మాట్లాడతాను. సో నేనేమంటున్నానంటే ఈ వెహికల్ వేరియంట్స్ కానీ ఏది వాల్యూ ఫర్ మనీ అనేది కానీ సో ఒకసారి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోను స్టార్ట్ చేసేద్దాం. సో ముఖ్యంగా ఈ కారు గురించి మనం ఇంకోటి తెలుసుకోవాల్సి ఏంటంటే మనకి రెనాల్డ్లో కూడా ట్రైబర్ అని చెప్పేసి ఒక కారు ఉందన్నమాట. సేమ్ ఆ కారు ఏ ప్లాట్ఫామ్ మీద అయితే బిల్డ్ చేశారో ఆ ప్లాట్ఫామ్ని నిస్సాన్ వాళ్ళు యూజ్ చేసి మనకి ఈ కార్ని బిల్డ్ చేశారనమాట. సో యాస్టీజ్గా ఉండకపోయినా కానీ మీకు కొన్ని వ్యూస్ నుంచి కానీ కొన్ని ఆ ఫీచర్స్ కానీ కొన్ని పర్ఫార్మెన్స్ కానీ చూసినట్లయితే మీకు యాస్టీజ్గా ట్రైబర్కి ఐడెంటికల్గా ఉంటుంది అనమాట. సో అది కూడా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కారు గురించి డైమెన్షన్స్ చూద్దాం అనమాట. సో ఒకసారి మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే మనకి లెంత్ వచ్చేసరికి 3,987 ఇస్తున్నారు. విడ్త్ వచ్చేసరికి 1,734 వస్తుంది. హైట్ వచ్చేసరికి మనకి 1,644 వస్తుంది అనమాట. ఇంకా వీల్ బేస్ చూసుకున్నట్లయితే 2,636 వస్తుంది. ఇంకా నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే మనకి 182 mm మనకి ఇస్తుంది అనమాట. సో మనం దీన్ని ఎగ్జాంపుల్కి ట్రైబర్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే సో ఒక లెంత్ మాత్రము ట్రైబర్ కంటే ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా విడ్త్ హైట్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి అనమాట. ఇక ఇంజన్ ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే సో ఓన్లీ ఇది 1 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ కమ్ ఈజెడ్ షిఫ్ట్ అంటే ఆటోమేటిక్ అని చెప్పేసి 2 వేరియంట్లోనే తీసుకొస్తున్నారు. ఇందులో టర్బో వేరియంట్ కానీ అవి ఏం లేవు అనమాట. సో ఇవి చూసుకున్నట్లయితే మనకి 71 PS పవర్ను ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 96 న్యూటన్ మీటర్ని టార్క్ను మనకి ఇందులో జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇదేంటంటే మనకి బేసికల్గా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది 7 సీటర్ అని చెప్తున్నప్పటికీ ఇందులో పవర్ అయితే ఎఫిషియెంట్గానే ఉంటుంది. సో బేసికల్గా ఈ 1 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ మనం ఎక్కడ చూస్తామంటే మారుతి సెలెరియో, వ్యాగనార్ సో ఇలాంటి వెహికల్స్లో చూస్తామన్నమాట. సో అదొకటి మనం నోట్ చేసుకోవాలి. కాకపోతే సేమ్ పవరు సేమ్ ఇస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది 7 సీటర్. ఇంకా టైర్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్లో 165/80 14 ఇంచ్ టైర్స్తో మనకి ఇది రావడం జరుగుతుంది అనమాట. స్పేర్ వీల్ కూడా మనకి 14 ఇంచే ఉంటుంది. టాప్ ఎండ్లో చూసుకున్నట్లయితే మాత్రం 185/65 R 15 ఇంచ్ టైర్ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం లేట్ చేయకుండా మనం దీని వేరియంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే వీసియా ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో మీకు ఎట్లా ఉంటుందో రెఫరెన్స్ కోసం ఇది చూపిస్తున్నాను అనమాట.
సో ఇది వచ్చేసరికి మనకి బేస్ మోడల్ అనమాట. ఇది 5.65 ఎక్స్ షోరూమ్గా ఉంటుంది. సో ఇందులో ఇంకా నెక్స్ట్ మనం 12% ఆర్టీఓ ఛార్జెస్, ఒక 30,000 ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ రఫ్గా ఆన్ రోడ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఏమేమి వస్తున్నాయంటే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి. సో R14 ఇంచ్ స్టీల్ వీల్స్ వస్తున్నాయి మనకి. అలాగే 8.8 ఇంచ్ డిజిటల్ మీటర్ వస్తుంది. అలాగే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోనికి ORM వస్తుంది అనమాట. పవర్ విండోస్ ఫ్రంట్ మాత్రమే వస్తాయి అనమాట. బ్యాక్ సీట్స్ మాత్రం మాన్యువల్గా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో కూడా మనకి మాడ్యులర్ 7 సీట్ సెటప్తో వస్తుంది. అలాగే 6 ఎయిర్ బ్యాగ్స్, సేఫ్టీ స్టాండర్డ్స్ అన్నీ మనకి బై డిఫాల్ట్ ఉన్నాయి. సో ఒకసారి మీకు ఆ బేస్ మోడల్ నుంచి టాప్ ఎండ్ వరకు సేఫ్టీ సంబంధించి ఏమేమి వస్తున్నాయో ఒకసారి అది కూడా చూద్దాం. సో ఇందులో సేఫ్టీ స్టాండర్డ్స్ మనం మాట్లాడుకున్నట్లయితే అక్రాస్ ఆల్ వేరియంట్స్ మనకి ఇవి స్టాండర్డ్గా వస్తున్నాయి. అవి ఏమిటంటే 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ వస్తున్నాయి. అలాగే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వస్తుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మనకి ఇందులో ఇస్తున్నారు. అలాగే హిల్ హోల్డర్ సిస్టమ్ మనకి ఇందులో వస్తుంది. ABS ప్లస్ EBD కూడా మనకి ఇందులో వస్తుంది అనమాట. అలాగే హిల్ స్టార్ట్ అసిస్ట్, అలాగే మనకి రియర్ పార్కింగ్ సెన్సార్స్ మనకి అక్రాస్ ద ఆల్ వేరియంట్స్ మనకి ఇవి ప్రజెంట్ అవుతున్నాయి అనమాట. ఓవరాల్గా ఇంటీరియర్ కమ్ స్పేస్ చూసుకున్నట్లయితే మనం ఒకసారి చూడొచ్చు. 7 సీటర్ యూనిటీ మోడ్ వస్తుంది. 625 బూట్ వస్తుంది అనమాట. సో 5 సీట్ మోడ్లో మాడ్యులర్ మోడ్స్ మనకి ఏంటంటే సీట్ కాన్ఫిగరేషన్స్ మనకి ఇందులో చూడొచ్చు. అలాగే AC అనేది 3 రోస్కి మనకి సఫిస్ట్గా, అంటే ఏ రోకి ఆ రోకి సపరేట్గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. సో ఇది చూడాలి. సో నాకు ఈ కార్లో ఏంటంటే ఎసెంటా అని ఒకటి మిడ్ వేరియంట్ అనమాట. ఇది నాకు ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనిపించింది. సో మీలో ఎవరన్నా ఇది ఒకటి కొనాలని ప్లాన్ చేసుకుంటే మాత్రము సో ఈ మిడ్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది ఎనఫ్ అనిపిస్తుంది. సో ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి ఇప్పుడు చూద్దాము. సో ఇందులో మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే మనకి వస్తుంది. అలాగే 8 ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది. అలాగే ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా మనకి ఇందులో వస్తుంది. అలాగే సెకండ్ రోకి థర్డ్ రోకి ఇండివిజువల్గా AC వెంట్స్ మనకి ఇందులో రావడం జరుగుతుంది. అలాగే ఆల్ పవర్ విండోస్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇందులో ఇక్కడ ఈ వేరియంట్ దగ్గర నుంచి రియర్ రూమ్ ల్యాంప్స్ మనకి వస్తున్నాయి. అలాగే స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ కూడా మనకి ఈ వేరియంట్ నుంచి అవైలబుల్గా ఉంది. ఇంకా నేను చెప్పిన ఈ మిడ్ వేరియంట్ ఏదైతే ఉందో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఎక్స్ షోరూమ్ 7.79 lakhs మనకు ఉందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్ కనెక్టా. ఇది మిడ్ వేరియంట్లోనే కొంచెము హై వేరియంట్ అనమాట. మిడ్ వేరియంట్లోనే కొంచెం ఇందాక ఏదన్నా ఫీచర్స్ మనకు మిస్ అయిన అనిపిస్తుంది, దానికి అడిషనల్గా ఇది వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి ఎక్స్ షోరూమ్ 8.5 lakhs ఉంటుంది. సో దీని ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో మనం అడిషనల్గా ప్రీవియస్ ఎసెంటా దాంట్లో పోల్చుకుంటే దీంట్లో ఏమేమి వస్తున్నాయో మనం ఇప్పుడు చూద్దాము. సో LED టైల్ ల్యాంప్స్ వస్తున్నాయి, రూఫ్ రైల్స్ వస్తున్నాయి. అలాగే రేర్ కెమెరా, 4 స్పీకర్స్, అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVM, అలాగే వుడెన్ ఫినిష్ డాష్ బోర్డ్ వస్తుంది. ఇందులో కూడా కూల్డ్ గ్లవ్ బాక్స్ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా టాప్ వేరియంట్ చూసుకున్నట్లయితే టెక్నా, దీంట్లో వచ్చేసరికి మనకి ఎన్ కనెక్టా ప్లస్ దాంట్లో ఏ ఫీచర్స్ అయితే వస్తాయి అవి ప్లస్ ఇప్పుడు చెప్పబోయాయి అనమాట. ఇది టాప్ వేరియంట్. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి షోరూమ్ వచ్చేసరికి 9.33 lakhs ఉందన్నమాట. మీ బడ్జెట్ అఫోర్డబుల్ అనుకుంటే సో ఇది ఒకసారి చూడొచ్చు. ఇందులో ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇందులో వచ్చేసరికి సిగ్నేచర్ LED హెడ్ ల్యాంప్స్ ప్లస్ DRLs, R15 డ్యూయల్ టోన్ వీల్స్ వస్తున్నాయి అనమాట. 7 ఇంచ్ ఫుల్ డిజిటల్ క్లస్టర్ వస్తుంది మనకి. పుష్ బటన్ స్టార్ట్ కూడా మనకి ఇందులో వస్తుంది. అలాగే ఇందులో క్రూజ్ కంట్రోల్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వైర్లెస్ ఛార్జర్ ఇస్తున్నారు, రైన్ సెన్సింగ్ వైప్స్ ఇస్తున్నారు, ఆటో హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, ప్రీమియం లెథరటే సీట్స్ కూడా మనకి ఇందులో వస్తున్నాయి. సో అడిషనల్గా ది టాప్ ఎండ్కే లాంచ్ ఎడిషన్ అని ఒకటి చేశారు. ఇది లిమిటెడ్ అనమాట. సో ఇదే ఫీచర్స్ దీనికి వచ్చేసరికి ambient లైటింగ్ కానీ, నెక్స్ట్ JBL స్పీకర్స్, డ్యూయల్ డాష్ క్యాము, సో నెక్ అండ్ లంబర్ కుషన్స్, సో ఇవి కొన్ని యాక్సరీస్ యాడ్ చేసి ఇది లాంచ్ ఎడిషన్. ఇది మాత్రము లిమిటెడ్గా ఉంది. సో ఇది ఒకటి చెప్పారు మనకి. సో ఇంకా ఓనర్షిప్ బెనిఫిట్స్ మనం చూసుకున్నట్లయితే సో ఒకసారి ఓనర్షిప్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే సో మనకి 3 years లేదా 1 lakh kilometers, అలాగే ఎక్స్టెండెడ్ వారంటీ చూసుకున్నట్లయితే మనకు అప్ టు 10 years లేదా 2 lakh kilometers వరకు మనకి ఇది తీసుకోవచ్చు. అలాగే సో లాస్ట్ నా కంక్లూజన్, అసలు ఈ వెహికల్ ఎవరు కొనాలి, ఈ వెహికల్ ఎందుకు కొనాలి. సో ఈ వెహికల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది ఉండి మనకు బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది పర్ఫెక్ట్ సరిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అది బేసికల్లీ ప్యూర్ ఈ కార్ చూస్ చేసుకోవాలనుకునేది బేసికల్గా ఇంకా అది మీ ఒపీనియన్, మీ నీడ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో అండర్ బడ్జెట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది ఉంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా చూడవచ్చు. అలాగే మైలేజ్ కూడా ఇది 1 liter న్యాచురల్ యాస్పిరేటెడ్ అని అవటం వల్ల ఏంటంటే మనకి సో సిటీలో కానీ నార్మల్గా కానీ మనకి మైలేజ్ అయితే 19 kilometers కంపల్సరీ వస్తుంది అనమాట. సో ఇది ఒక కన్సర్న్. అట్ ద సేమ్ టైమ్ ది బెస్ట్ మైలేజ్.
అలాగే సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదనమాట మనకి అండర్ బడ్జెట్ ఉండి సో ఫ్యామిలీకి కార్ కావాలనుకుంటే మాత్రం సో ఇది ఒకసారి చూడొచ్చు అనమాట. ఇదైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇంకా ఈ కారు కొనాలి అనుకుంటే మీకు ఇంకా కావాలనుకుంటే సో వేరియంట్స్ వైజ్ నేను ఇంకో వీడియో చేసుకొస్తాను. అలాగే మీకు ఏ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ అనేది కూడా నేను ఒక వీడియో నెక్స్ట్ చేస్తాను అనమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెం మీ కార్ గురించి ఇంకొంచెం ఈజీ అనిపిస్తుంది ఎవరికైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి మరో అనలిటికల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఉదయ్ ట్రెండ్స్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.